బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ పరిషత్ ఎన్నికల్లో 34%, మున్సిపాలిటీలో 33% రిజర్వేషన్లకు ఓకే చెప్పింది. కేబినెట్ నిర్ణయంపై మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం చారిత్రక నిర్ణయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ బీసీలకు రిజర్వేషన్లు తమ రాజకీయ సిద్ధాంతమన్నారు ముఖ్యమంత్రి. స్థానిక సంస్థల ఎన్నికలు అత్యవసరంగా నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ పరిషత్ ఎన్నికల్లో 34% బీసీ కోటా, మున్సిపాలిటీల్లో 33% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకోవాలని నిర్ణయించింది. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34%తో మనము లోకల్ బాడీ గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మున్సిపాలిటీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2024 ప్రజలు వద్దకు వెళ్ళినప్పుడు బీసీలకు స్థానిక సంస్థలు నామినేషన్ పదవుల్లో 34% ప్రాతినిధ్యం కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కార్యాచరణలోకి తీసుకొస్తున్నాం. ఆనాడు చెప్పాం, ఈరోజు నిజం చేయడానికి తప్పకుండా సాధించి నిజం చేస్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు వైసీపీ అన్యాయం చేసిందన్నారు ముఖ్యమంత్రి. 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్లుగా 1995 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్ణయం చేశాను. ఇదే కోటా అధ్యక్ష. 34%, 95, 2001, 2006, 2013 ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు పెట్టాం. 2019 ప్రభుత్వం మారింది. బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే 2019 జీఓఎంఎస్ నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయాలి. 34% ఉండే రిజర్వేషన్ని 24.15% తగ్గించినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన పార్టీ ఆ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గతంలో వైసీపీ బీసీల రిజర్వేషన్లు పెంచామని చెప్పి మోసం చేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. చట్ట సవరణ చేయకుండా రిజర్వేషన్లు పెంచి నేను బీసీలకి ఏదో ఎక్కువ చేశానని చెప్పి మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రిజర్వేషన్ల మీద కోర్టుకెళ్ళింది అధ్యక్ష సమ్రెడ్డి. నేను ఎంక్వైరీ చేయమన్నాను. అది కూడా ఈ దుర్మార్గుడు పన్నినటువంటి పన్నాగమని, బయటికి బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళనే కోర్టుకు పంపించి ఆ రిజర్వేషన్లు అమలు చేయకుండా కోర్టులో అడ్డంకి వేసినటువంటి దుర్మార్గులు కూడా వీలే అనేది నేను అనుమానం పడుతున్నాను. బీసీలకు 34% రిజర్వేషన్లపై విమర్శలు గుప్పించిన వైసీపీ 52% ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడం ఏంటని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రశ్నించారు. నిజంగానే బీసీలపై టీడీపీకి అంత ప్రేమ ఉంటే డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏ విధంగా వీళ్ళని మోసగించి నేను అధికారం పొందాలనేటువంటి ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. అందులో భాగమే ఇవాళ ఈ రిజర్వేషన్ నాటకం జరుగుతూ ఉంది. మనం డిమాండ్ చేయాల్సింది ఒక్కటే, గ్రామాన చర్చించాల్సింది ఒకటే, 34% రిజర్వేషన్స్ అని చెప్పిన మీరు 52% ఉన్న బీసీలు ఇవాళ మీరు ఏదైతే జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉందో మీరు ఆ రిజర్వేషన్స్ని లాస్ట్లో ఒక కాలం పెట్టి కాకపోతే పార్టీ పరంగా ఇస్తానంటే మీరిచ్చేది ఏంటండి?
కూటమి ప్రభుత్వం బీసీల మేలు కోసం తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందన్న చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేస్తుందని ఆ కేసులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ రోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం ఇది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. వైసీపీ బీసీ వ్యతిరేక పార్టీ అన్న టీడీపీ నేతలు బీసీల రక్షణ కోసం త్వరలోనే చట్టం కూడా తెస్తామన్నారు.